అక్కడ రా పోలింగ్ ప్రారంభమైనప్పుడు మొదలైన గొడవలు ఇప్పటి వరకు ఆగడం లేదు. ఇన్ని గొడవలు జరుగుతున్నా పోలీసులు పట్టించుకుంటున్నారా లేదా, దీనిపై ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు అనే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి కన్నబాబు అందిస్తారు. కన్నబాబు, చెప్పండి, పోలింగ్ ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటి వరకు గొడవలు జరుగుతూనే ఉన్నాయి. పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు? అప్డేట్స్ ఏంటి? చూడొచ్చు, ఏదైతే విశాఖ వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని పోలింగ్ కేంద్రాల వద్ద ఉత్తరాంధ్ర జిల్లాలకు సంబంధించి ప్రధానంగా శ్రీకాకుళం, విజయనగరం, అలాగే ఏదైతే పార్వతీపురం, విశాఖపట్నం, అనకాపల్లికి సంబంధించి పాడేరు, అల్లూరు సీతారామరాజు జిల్లాలకు సంబంధించినటువంటి ఈ పోలింగ్ కేంద్రాల వద్ద ఏదైతే స్ట్రాంగ్ రూమ్లు ఏర్పాటు చేశారో, స్ట్రాంగ్ రూమ్లు ఏర్పాటు చేసినటువంటి ప్రతి చోట కూడా మూడంచెల భద్రత అయితే ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాము. అదే విధంగా కౌంటింగ్ ప్రక్రియ ఆ రోజులు దగ్గర పడుతున్నటువంటి కొంత టెన్షన్ వాతావరణంలో అధికారులు అయితే గడుపుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఎక్కడైనా అల్లర్లు అలాగే ఘర్షణ వాతావరణం జరిగే అవకాశం ఉందేమో అన్న ఆ ఉద్దేశంతో అక్కడ భద్రత అయితే గట్టిగా ఏర్పాటు చేస్తున్న పరిస్థితి ఉంది. ప్రస్తుతం మనం చూడొచ్చు, ఇక్కడ ఒక స్ట్రాంగ్ రూమ్ వద్ద అయితే ప్రస్తుతం మనం ఉన్నాం. ఈ స్ట్రాంగ్ రూమ్ వద్ద పోలీసులు నిఘా ఏర్పాటు చేశారు. అలాగే వాటికి కావాల్సినటువంటి అన్ని రకాల సదుపాయాలతోని కూడా అక్కడ ఉన్నటువంటి ఎవరు లోపలికి రాకుండా అన్ని రకాల భద్రతా ఏర్పాట్లు అయితే ఇక్కడ చేస్తున్నటువంటి పరిస్థితి అయితే మనం చూడొచ్చు. అదే విధంగా అన్ని స్ట్రాంగ్ రూముల దగ్గర కూడా ఇదే రకమైనటువంటి భద్రత ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాము. అదే విధంగా ఏదైతే ఈ పోలింగ్ సమయాల్లో ఎక్కడైనా అల్లర్లు జరుగుతాయన్నటువంటి నేపథ్యంలో ఇప్పటికే కొన్ని మాక్ డ్రిల్ అయితే నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఆ జిల్లాలకు సంబంధించినటువంటి హైర్ ఆఫీసర్ ఎవరైతే పోలీస్ అధికారి ఎస్పీ లెవెల్లో కానీ, డిఎస్పీ లెవెల్లో కానీ, ఐజీ లెవెల్లో, డిఎస్పీ లెవెల్లో కానీ, ఏఎస్పీ లెవెల్లో ఉన్నటువంటి ఒక అధికారి, ఐఏఎస్ ఐపీఎస్ అధికారులతో ఇప్పటికే ఆయా ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో ఆ ప్రాంతాల్లో వందలాది మంది పోలీసులు గస్తీలు నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఆ ఏరియాలో మాక్ డ్రిల్ కూడా నిర్వహిస్తున్నారు. అయితే ఎక్కడైనా అల్లర్లు జరుగుతాయన్నటువంటి నేపథ్యం ఏదైతే సమస్యాత్మకమైనటువంటి ప్రాంతాలు ఏవే ప్రాంతాలు అయితే ఉన్నాయో ఆ ప్రాంతాల్లో అల్లర్లకు సంబంధించి గతంలో రౌడీ షీటర్లు లేదా అల్లర్లు తలెత్తే విధంగా నడుచుకున్నటువంటి ఎవరైతే క్యాండిడేట్స్ ఉన్నారో ఇప్పటికే ఆ క్యాండిడేట్లందరికీ కూడా స్ట్రాంగ్ గా వార్నింగ్ ఇవ్వడం జరిగింది. కొంతమంది రౌడీ షీటర్లను అయితే అదుపులోకి తీసుకుని కౌన్సిలింగ్ ఇస్తున్నటువంటి పరిస్థితి కూడా చాలా చోట్ల జరుగుతుంది. అదే విధంగా బాణసంచా విషయానికి వస్తే కనుక ఏదైతే కౌంటింగ్ రోజు ఏ క్యాండిడేట్లు అయితే గెలిచారో ఆ క్యాండిడేట్లు బాణసంచా కాల్చకుండా ఉండేందుకు ఇప్పటికే బాణసంచా విక్రయాలు చేస్తున్నటువంటి ఆయా షాపులకి అయితే ఇప్పటికే పోలీసులు వార్నింగ్ ఇచ్చి వాళ్ళందరినీ కూడా ఎటువంటి అనుమతులు లేవు, ఎట్టి పరిస్థితుల్లోనే కూడా కొద్ది రోజుల పాటు ఈ బాణసంచా అమ్మకూడదంటూ కూడా స్ట్రాంగ్ అయిన జరిగింది. అదే విధంగా ముఖ్యంగా చూసుకుంటే ఏవైతే ఈ సమస్యాత్మక ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో కొన్ని వర్గాలకు సంబంధించినటువంటి వాటిలో రెండు వర్గాలుగా అంటే ఇటు టీడీపీ, వైసీపీ, బీజేపీకి సంబంధించిన కూటమి అభ్యర్థులతో గొడవ పడి గత ఎలక్షన్స్ లో అంటే ఎలక్షన్ పోలింగ్ తేదీల్లో జరిగినటువంటి ఘర్షణ వాతావరణంలో ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళందరినీ ఇప్పటికే పోలీసులు పిలిపించి వాళ్ళ స్టైల్లో వాళ్ళందరికీ కూడా హెచ్చరికలు జారీ చేసినటువంటి పరిస్థితి కూడా మనం చూసాము. అదే విధంగా ఉత్తరాంధ్ర జిల్లాలకు సంబంధించి ఏ ఏ ప్రాంతాల్లో అల్లర్లు జరిగాయో గడిచినటువంటి ఎలక్షన్ పోలింగ్ సమయాల్లో అల్లర్లు జరిగిన ప్రాంతాల్లో ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళందరి మీద ప్రత్యేకమైనటువంటి నిఘా కూడా ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇప్పటికే నిఘా అల్లర్లకు సంబంధించినటువంటి సమయాల్లో ఏ ఏ వెహికల్స్ అయితే వీళ్ళు వాడారో ఆ వెహికల్స్ కూడా ఇప్పటికే చాలా వరకు సీజ్ చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది. రాష్ట్ర వ్యాప్తంగా ఇదే నిఘా కట్టుదిట్టమైనటువంటి ఏర్పాట్లు చేశారు. ముఖ్యంగా ఉత్తరాంధ్ర జిల్లాల్లో ఉన్నటువంటి 6 జిల్లాలకు సంబంధించి ఏదైతే పాడేరు నుంచి మన్యం వరకు, అల్లూరు సీతారామరాజు జిల్లా నుంచి ఇటు ఏజెన్సీ ప్రాంతాలైనటువంటి శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం, విశాఖ, అనకాపల్లి, పాడేరు జిల్లాల్లో ఉన్నటువంటి అల్లూరు సీతారామరాజు జిల్లాలో అన్ని ప్రాంతాలను కూడా ఇప్పటికే పోలీసులు జల్లెడు పెడుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఎవరెవరైతే అల్లర్లు చేసే అవకాశం ఉంది, ఏ ప్రాంతాల్లో అయితే గొడవలు జరిగే అవకాశం ఉందో ఆ ప్రాంతాల మీద ప్రత్యేకమైనటువంటి నిఘా ఏర్పాటు చేశారు. అలాగే పోలీసులు వెహికల్స్ కూడా చాలా ముమ్మరంగా తనిఖీ చేస్తున్నటువంటి పరిస్థితి కూడా మనం స్పష్టంగా చూస్తున్నాం. ఎందుకంటే వాళ్ళు తీసుకొచ్చినటువంటి వెహికల్స్ లో ఏవైనా సంఘ విద్రోహ అంటే ఏదైనా వెపన్స్ కానీ లేదా కర్రలు కానీ, ఆయుధాలు కానీ లేదా రాళ్లు కానీ రువే అవకాశం ఏవైతే ఉంటాయో ఆ ప్రాంతాలని కొద్దిగా గట్టిగా వాళ్ళ మీద ఉన్నటువంటి ఫోకస్ చేసి వాళ్ళందరినీ కూడా కొంత కౌన్సిలింగ్ ఇస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. అలాగే ఒకే చోట గుంపులుగా తిరిగే ప్రయత్నం కూడా చేయకుండా 144 సెక్షన్ కూడా అమలు పరుస్తున్నటువంటి తీరు కూడా మనం విశాఖ వ్యాప్తంగా అయితే మొత్తం చూడొచ్చు. అయితే విశాఖపట్నంలోనే కాదు, ఈ 6 జిల్లాల్లోనే, ఉత్తరాంధ్ర జిల్లాలకు సంబంధించిన 6 జిల్లాల్లోనే అన్ని చెక్ పోస్టులు కూడా కొంత కట్టుదిట్టమైన ఏర్పాట్లు పెంచారు. గడిచిన 2 రోజులుగా మళ్ళీ ఈ యొక్క వేగాన్ని పెంచినటువంటి పరిస్థితి అయితే మనం చూస్తున్నాము. వెళ్ళిన ప్రతి వెహికల్ ని కూడా చెక్ చేయడం, ఆ వెహికల్స్ యొక్క డాక్యుమెంటేషన్ సరిగ్గా లేకపోతే కనుక ఇప్పటికే పలు వందలాది వెహికల్స్ అయితే
సీజ్ చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. వాళ్ళ డాక్యుమెంట్స్ కరెక్ట్ గా ఉన్నాయా లేదా అని చెక్ చేసుకుని ఒకవేళ ఉంటే కనుక తీసుకొస్తే పోలీస్ స్టేషన్ రిలీజ్ చేస్తున్న పరిస్థితి కూడా మనం చూస్తున్నాం. ఓకే, థ్యాంక్ యూ కన్నబాబు. పోలింగ్ తర్వాత ఎక్కువగా గొడవలు జరిగిన ప్రదేశాల్లో చిత్తూరు కూడా ఒకటి. రాష్ట్రంలో ఘర్షణల నేపథ్యంలో పోలీసులు భారీగా భద్రతను పెంచారు. ప్రతి వాహనాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నారు. రాష్ట్రాన్ని జల్లెడ పట్టి గొడవలు సృష్టించిన వారి కోసం గాలిస్తున్నారు. అయితే చిత్తూరులో పోలీసుల భద్రత ఎలా ఉందనే దానిపై మరింత సమాచారం మా ప్రతినిధి గోపి అందిస్తారు. గోపి, చెప్పండి, చిత్తూరులో గొడవలు సృష్టించిన వారి కోసం పోలీసులు గాలిస్తున్నారని సమాచారం ఉంది. చిత్తూరులో పోలీసుల భద్రత ఎలా ఉంది? అప్డేట్స్ ఏంటి? చిత్తూరు జిల్లా, ఉమ్మడి జిల్లా చిత్తూరు జిల్లాలో దాదాపుగా మే 13వ తేదీ ఎలక్షన్ సాయంత్రం 10 గంటల రంగులకు ముడిచింది. అయితే 14వ తేదీ నుంచి కూడా ఉమ్మడి చిత్తూరు జిల్లా వ్యాప్తంగా కూడా గొడవలు భారీగా వర్గంలో కూడా తిరుపతిలోని యూనివర్సిటీ వద్ద కూడా దాదాపుగా 14వ తేదీ మధ్యాహ్నం 3 గంటల ప్రాంతంలో కూడా ఏదైతే టీడీపీ అభ్యర్థి అయినటువంటి పోలీసు దానిపై కూడా వైసీపీ అల్లరి మోకళ్ళు కూడా భారీ నేతృత్వంలో హతం చేయాలని చెప్పి కూడా హత్యాయత్న ప్రయత్నం చేశారు. అప్పటికే అదుపులో తీసుకున్న వైసీపీ రౌడీ మోకళ్ళు కూడా ఇప్పటికే దాదాపు కడప జైలుకి అయితే తరలించారు. మరోపక్క ఏదైతే 4వ తేదీన కౌంటింగ్ ప్రక్రియ కూడా ఎటువంటి అవాంఛనీయ సంఘటన, అదేవిధంగా హింసాత్మక ఘటనలు జరగకుండా ఉండేందుకు కూడా ఇప్పటికే దాదాపుగా 2 నెలల వ్యవధిలోనే తిరుపతి జిల్లాకి సంబంధించినటువంటి దాదాపుగా ముగ్గురు ఎస్పీలను అయితే మార్చారు. ఏదైతే గత 2 రోజుల క్రితం తిరుపతి అర్బన్ ఎస్పీగా జాయిన్ అయిన హర్షవర్ధన్ రాజు కూడా తిరుపతిలో ఉన్నటువంటి రౌడీ షీటర్లు, అదేవిధంగా హత్యాయత్నంలో పాల్గొన్నటువంటి వాళ్ళందరినీ కూడా జైలుకై తరలించారు. మరోపక్క ఏదైతే తిరుపతి జిల్లాలో జూన్ 4వ తేదీన మహిళా యూనివర్సిటీలో కూడా కౌంటింగ్ ప్రక్రియను ప్రశాంతంగా జరగాలని ఇప్పటికీ తిరుపతి ఉమ్మడి చిత్తూరు జిల్లా ఉన్నటువంటి రౌడీ షీటర్లను కూడా ఇప్పటికే పోలీస్ స్టేషన్లో జైలుకు తరలించారు. మరోపక్క ఏదైతే తిరుపతిలో కూడా టెంపుల్ సిటీ కావడంతో అవాంఛనీయ సంఘటనలు, అదే అల్లరి మోకళ్ళు రోడ్లపై రాకుండా కూడా అర్బన్ ఎస్పీ హర్షవర్ధన్ రాజు కూడా ఇప్పటికే చర్యలు చెప్పారు. మరోపక్క తిరుపతిలో ఉన్నటువంటి పెట్రోల్ బంకుల్లో కూడా నీళ్లపాట్లు కూడా పెట్రోల్ కూడా నింపొద్దని ఇప్పటికే ఎలక్షన్ ఆదేశాలను కూడా ఇప్పటికే పెట్రోల్ బంక్ యాజమాన్యంతో కూడా ఒక సమావేశాన్ని ఏర్పరిచారు. మరోపక్క జూన్ 4వ తేదీ కూడా తిరుపతిలో ఇది ఏదైతే చంద్రగిరి ప్రాంతంలో కూచువారిపల్లి, రెడ్డివారిపల్లిలో కూడా దాదాపుగా దేశవ్యాప్తంగా తిరుపతి వైపు చూసే విధంగా అల్లర్లు చెలరేగాయని చెప్పి ఇప్పటికే తిరుపతి జిల్లాలో ఉన్నటువంటి పలువురు డిఎస్పీలు, పలువురు సిఏలు కూడా ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఏదైతే సిఏలను, అదేవిధంగా డిఎస్పీలను బదిలీ చేస్తూ కూడా కొంతమంది చేస్తూ కూడా ఉత్తర్వులు జారీ చేశారు. మరోపక్క జూన్ 4వ తేదీ వరకు కూడా ఎటువంటి అవాంఛనీయ సంఘటన జరిగేందుకు కూడా ఇప్పటికే తిరుపతికి వచ్చినటువంటి పలు ప్రాంతాల్లో పలు లాడ్జీల్లో కూడా పలు లాడ్జీల్లో కూడా పోలీసులు ఎప్పటికప్పుడు నిఘా ఏర్పాటు చేస్తూ దాదాపుగా తిరుపతిలో ఉన్నటువంటి సరౌండింగ్ ప్రాంతాల్లో ఉన్నటువంటి సీసీ కెమెరాలు కూడా ఎప్పటికప్పుడు వాచ్ చేస్తున్నట్టు పోలీసులు తెలుపుతున్నారు. ఓకే, థ్యాంక్ యూ గోపి.